ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకమైన ఓటరు జాబితాను తయారు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల అబ్జర్వర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. తుది జాబితా తయారీకి వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ నెల 8న ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, సవరణ, కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాబితాను తయారు చేయాలని ఆయన అన్నారు. ఆ రకంగా ప్రచారం కూడా బాగా చేస్తున్నారు. పిల్లలతో ఈసారి కొంచెం పగడబందీ చేస్తున్నట్టు మాకు కనబడుతుంది. అంటే భవిష్యత్ ఓటర్ లిస్ట్లో ఉంటే అనేటువంటి ఇంకో విషయం నాకు చదువుకున్నప్పుడు ఇచ్చినటువంటి మనం మొత్తాన్ని గుర్తుపట్టడానికి ఆధార్ లింకేజ్ కంపల్సరీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎందుకంటే అది ఉండాలి అనేది ఒక సూచన. ఎందుకంటే మనం అన్నింటిలోనూ ఆధార్ వాడుతున్నప్పుడు ఎలక్ట్రోల్లో కూడా ఆధార్ చేయాలి అనే ఉద్దేశంతో ఆధార్ తీసుకుంటున్నాం. కానీ ఈ బాధ్యత మెయిన్గా ఓటర్ మీదే ఉంది. వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు లేదని కాదు. నేను ఇప్పుడు ఆ ఫిగర్స్ చూసినట్లయితే మన 70% పైనే వాళ్ళు కలెక్ట్ చేసి ఆధార్ నమోదు చేయడం జరిగింది, లింక్ చేయడం కూడా జరిగింది. తర్వాత అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఎన్రోల్మెంట్ ఉందో డెత్ ఓటర్స్ అన్ని కూడా వాళ్ళు తీసేస్తూ ఉన్నారు. షిఫ్టింగ్ అనేది రాజ్యాంగం